హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియరాజు హార్ట్‌ఫుల్ లైఫ్. ఈరోజు వీడియోలో అయితే నా పని నేను చేసుకుంటూ కొన్ని విషయాలైతే మీతో పంచుకుందాం అనుకుంటున్నాను. ప్రతీది కూడా మీకు నచ్చుతుందనే అనుకుంటున్నాను. నచ్చితే గనుక తెలుసు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. ముందు మన వీడియోలోకి వస్తే, చెట్లు పెంచుకుంటున్న వాళ్ళకి ఒక్కొక్క కాలం ఒక్కొక్క ఇబ్బంది ఉంటుంది. ఒకసారేమో ఆకులు రాలుతాయి, ఒకసారేమో పూత రాలుతుంది. పూత చూసిరా, రోజు రోజు ఆ చెత్త డబ్బా నిండేంత పూత రాలుతుంది. చెట్టు మాత్రం చాలా పెద్దగా అయింది, మంచిగా మాకు నీడనిస్తుంది. చెట్లను పెంచితే మనకు నీడనిస్తాయి. ఇదెందుకు చెప్తున్నాను అనుకుంటున్నారు? చెట్లను పెంచితే నెమ్మదిగా పెరిగి పెరిగి మనకు నీడని ఎలా ఇస్తాయో, మన లైఫ్ కూడా అంతే. మన లైఫ్ లో ఫస్ట్ కష్టాలు ఉండొచ్చు, ఆ కష్టాలను దాటుకుంటూ 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 పోతే సుఖం వస్తుంది. అంటే మనం అనుకున్న వరకు చేరుకుంటామన్నమాట. చెట్టుతోని అసలు పోల్చి ఎన్ని సామెతలు ఉంటాయి కదా. మొక్కై వంగనిది మానై వంగుతుందా? ఇవి చిన్నప్పుడు మనకు అర్థం కావు. ఇప్పుడు మనకు అర్థమై వేరే వాళ్ళకి చెప్పినా వాళ్ళు అర్థం చేసుకోరు. ఈ రోజు ఉదయానికైతే నేను పులిహోర అయితే చేస్తున్నాను. ముందైతే మా పెద్దోని వారికి ఏదో ఒకటి చేసి స్కూల్ కి పంపిద్దాం అనుకుంటా. ఇంకా ఒకేసారి చేస్తే నాకు పని అయిపోద్ది కదా, మధ్యాహ్నానికి వంట చేసుకోవచ్చు అన్నట్టు అందరికి కలిపి వండేస్తా. ఇప్పుడు కూడా వాడి వరకు పులిహోర చేద్దాం అనుకున్నాను. ఇంకా మాకు కూడా చేసేస్తే మార్నింగ్ ఒక పని అయిపోతుంది, కర్రీ వండే అవసరం ఉండదు కదా అని మాకు కూడా పులిహోర చేస్తున్నా. నేను కొన్ని వీడియోస్లో ఏం పని చేయాలనో అర్థం కాక ఈ పని పెట్టుకున్నా, ఖాళీగా ఉండలేక ఈ పని చేస్తున్నా, అట్లాంటివి పెట్టినప్పుడు పిల్లలతోని ఊడ్చుడు కడుగుడు దీనికే నాకు టైం సరిపోతలేదు, ఇంకా మీకు టైం మిగులుతుందా? ఇలాంటి ప్రశ్నలు నేను చాలా విన్నా. ఇంటి పనులు చేసుకుంటా మీకు టైం సరిపోవట్లేదా? అలా అనుకున్న వాళ్ళకి ఈరోజు నేను కొన్ని టిప్స్ అయితే చెప్తా. వీటిలో కొన్నింటిని నేను కూడా పాటించాలి, ఖచ్చితంగా పాటించాలి. మీకు చెప్తే నేను కూడా పాటిస్తానేమో అన్న ఆశతో అయితే మీకు కూడా చెప్తున్నా. హౌస్ వైఫ్ కి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే మనకి కొంచెం టైం మిగిలాలి, ఆ టైంలో ఏదైనా చేసుకోవాలి అనుకుంటే గనుక మనకి టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం. వర్కింగ్ ఉమెన్ కి వాళ్ళందరికీ కూడా అవసరమే, కానీ నేను కూడా హౌస్ వైఫ్నే కాబట్టి నేను దాని గురించి మాత్రమే చెప్దాం అనుకుంటున్నాను ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసి ఒకేసారి చాలా పనులు పెట్టుకోవద్దు. చాలా మంది అనుకుంటాము, ఒకప్పుడు నేను కూడా ఒకేసారి అన్ని పనులు అయిపోగొట్టుకుంటే కాస్త టైం మిగులుతుంది కదా అనుకుంటాం. కానీ అన్ని పనులు చేసేసరికి అలసిపోతాం. ఆ మిగిలిన టైంలో ఏదైనా చేద్దాం అనుకుంటే ఇక మన వల్ల కాదు. హౌస్ వైఫ్ అయినప్పటికీ విశ్రాంతి అనేది చాలా ముఖ్యం. మెయిన్ గా పిల్లలైన తర్వాత ఇంకా ఎక్కువ. ఇంకోటి, ఒకేసారి ఎక్కువ పనులు గనుక పెట్టుకున్నాం అనుకోండి, ఏది పూర్తి చేయలేం, అన్ని సగం సగం అవుతాయి. ఎందుకంటే ఒకే టైంలో అన్నింటి మీద దృష్టి పెట్టలేం కదా. మల్టీ టాస్కింగ్ అనేది మంచిది కాదు. అన్ని పనులు ఒకేసారి అనుకుంటాం కాబట్టి నెమ్మదిగా చేస్తాము, బాగా అలసిపోతాము, మొత్తానికి టైం వేస్ట్ చేస్తాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా, ఇది నాకు జరిగేదే అన్నమాట. ఎప్పుడైనా నేను వంట చేస్తూ కామెంట్స్కి రిప్లై ఇద్దాం అనుకుంటా, ఎందుకంటే కొంచెం టైం సేవ్ అవుతుంది, ఈ మధ్య కామెంట్స్కి రిప్లై ఇవ్వట్లేదు కదా అని. కానీ ఫోన్ పట్టుకొని ఉంటాను కాబట్టి వన్ సైడ్ మాడిపోద్ది. ఏదైనా సరే చూస్తూ ఇంకొక వర్క్ చేయటం వేరు, చేస్తూ ఇంకొక పని చేయటం వేరన్నమాట. అర్థమైందా? ఇంకా నెక్స్ట్ పాయింట్ చెప్పుకునే ముందు ఒకసారి ఇంటి ముందు చూడండి కోళ్ళు ఎట్లున్నాయో. చాలా మంది మా ఇంటికే వచ్చి కోళ్ళు అమ్ముతారా అని అడుగుతారు. ఎందుకంటే అవి 24 గంటలు మన ఇంటి ముందే ఉంటాయి కాబట్టి అవి మా కోళ్ళే అనుకుంటారు అందరూ. ఎవరు లేనప్పుడు అమ్మేద్దామా? అమ్మో, ఒకవేళ ఇప్పుడు నిజంగానే కోడి పోయింది అనుకోండి, నేను వీడియోలో మాట్లాడినా కాబట్టి నిజంగానే నేనే అమ్మేసిన అనుకుంటే లేదు. దొంగతనం అనేది మన వల్ల కాదు, ఎందుకంటే వన్కి దొరికిపోతా నేను. ఇంకా సెకండ్ పాయింట్లోకి వెళ్ళిపోదాం. పనులకు మనం ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకోవాలి. అంటే ఈ పనిని ఈ టైం వరకు పూర్తి చేసేద్దాం అన్నట్టు ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకోవాలన్నమాట. గడువు అనేది పెట్టుకోవాలి. ఈ పనిని ఇప్పటి వరకు పూర్తి చేయాలి అని అనుకోలేదనుకోండి, అబ్బా రేపు చేద్దాంలే అన్నట్టు దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటా వస్తాం. ఆ పని పూర్తి కాదు, మన టైం కూడా వేస్ట్ అవుతుంది. ఖచ్చితంగా ఈ టైం వరకు ఈ పనిని పూర్తి చేద్దాం అని ఒక టైం అంటూ పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఫోకస్ పెరుగుతుంది, స్ట్రెయిన్ తగ్గుతుంది, ఇంకా ఇది ఒక అలవాట్లాగా మారుతుంది, పనులన్నీ టకటక అయిపోతాయి. నేను కూడా ఇది పాటించాలనుకుంటున్నాను. కొన్నిసార్లు పాటిస్తా, కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తా. కొన్నిసార్లు అనుకున్నాను అనుకోండి, ఏంటి పిల్లకి పిచ్చి పట్టినట్టు ఒకటే పని చేసుకుంటుంటుంది ఎప్పుడు అన్నట్టు ఉంటుంది. ఒకవేళ నేను డల్గా ఉండి ఏది వద్దు అనుకున్నాను అనుకోండి, ఏడు వాన్నే ఉండి
అసలు నా టైం అంతా వేస్ట్ అయిపోతుంది నెక్స్ట్ డే ఆ పని చేసుకోవటానికి. అందుకే చెప్తున్నాను, ఏ పనికైనా ఒక డెడ్ లైన్ అనేది పెట్టుకోవాలి. ఓర్ని మా వంశు తల్లి అయితే లేచింది, నువ్వు వస్తావా రావా అన్నట్టు ఒక్కటే ఏడుస్తుంది. ఇక ఎత్తుకున్నాక చూడురి ఎంత బాగా యాక్టింగ్ చేస్తుందో సైలెంట్ గా. ఇప్పుడు గనక కింద వేసినాను అనుకోండి, నిజంగా చెప్తున్నా మా ఇంట్లో ఎవ్వరికి కూడా ఈ పిల్లకున్నంత నోరు లేదు. ఉంటే గింటే వాళ్ళ చిన్నన్నకు ఉంది కొంచెం. మా చిన్నోడేమో లేసుడే ఆలస్యం, ఇక రిమోట్ పట్టుకున్నాడు. పాప నన్ను ఇట్లా చూస్తే అసలు ఏదో తెలియని ఫీలింగ్ అవ్వా. దొంగ పిల్ల ఎందుకో తెలియదు కానీ నా డెలివరీ వ్లాగ్ని నేనే చాలా సార్లు చూస్తుంటా. అందులో మాట్లాడిన మాటలని ఒక్కొక్కసారి నా కంట్లో నుంచి కూడా నీళ్ళు వస్తుంటాయి. పాప ఎంటర్ అవటాన్ని మళ్ళీ మళ్ళీ చూస్తానన్నమాట. నా ఫీలింగ్ ఇట్లుంది కదా, ఒకవేళ నా పాప పెద్దగైన తర్వాత తను నా డెలివరీ వ్లాగ్ని కనుక చూస్తే తను ఎలా ఫీల్ అవుతుందో నాకు చూడాలను. ఆ మూమెంట్ కోసం ఇప్పటి నుంచే వెయిట్ చేస్తున్నా నేను. సరే కానీ థాట్ పాయింట్ ఏంటో చెప్పుకుందామా. మూడవది వచ్చేసి ముఖ్యమైన పనులు ముందుగా చేసుకోవాలి. మన నిజ జీవితంలో డైలీ చాలా పనులు ఉంటాయి, కానీ అన్ని ఖచ్చితంగా ముఖ్యమైనవి కావు. కొన్ని చాలా ముఖ్యమైనవి ఉంటాయి, కొన్ని తర్వాత చేసుకున్నా సరిపోతుంది. ముఖ్యమైన పనులు ముందుగా చేసుకున్నాం అనుకోండి, ఆలస్యం కాకుండా తొందరగా పూర్తయిపోతుంది. మనకు కొంచెం టెన్షన్ తగ్గుతుంది. అరే ఆ పని చేయాలి కదా అన్నట్టు కొంచెం టెన్షన్ తగ్గుతుంది అనమాట. ఇంకా తెలిసిందే కదా, మనకి అవసరమైన పనులు అయిపోయినాయి అంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇక చిన్న చిన్న మిగతా పనులు మెల్లిగా పూర్తి చేసుకోవచ్చు. దీనికి కూడా నా లైఫ్ని ఉద్దేశించి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను లాంగ్ వీడియో కనుక పెట్టాలి అనుకున్నాను అనుకోండి, దాని ఎడిటింగ్ కానీ వాయిస్ ఓవర్ కానీ కంప్లీట్ అవ్వలేదు అనుకోండి, ఇక నాకు ఒకటే టెన్షన్, ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడైపోద్ది అన్నట్టు. ఉదయం అయినా సరే ఆ పని అంటే యూట్యూబ్ ఎడిటింగ్ వాయిస్ అన్ని పూర్తి చేసుకొని వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మిగతా పనులు చేసుకుంటా. ఎందుకంటే ఈ వీడియో అప్లోడ్ చేసేది నాకు ముఖ్యమైన పని. ఇది కనుక చేసేసుకుంటే ఇక ప్రశాంతంగా మిగతా పనులన్నీ చేసుకోవచ్చు. నా చిన్న బంగారం చూసిర్రా, నాకు హెల్ప్ చేస్తుండు. అంగన్వాడికి పోయే వరకు నాకు ఏదో ఒక హెల్ప్ చేసుకుంటూ ఉంటాడు ఇంటికాడ. ఒక్కొక్కసారి ఎంత మంచిగా ఉంటాడో ఒక్కొక్కసారి అంత సతాయిస్తుంటాడు. అయినా పిల్లలందరూ ఇంతేలే. అయినా నా పిల్లలు నాకు రత్నాలబ్బా. నేను ఇదంతా చేసుకోగలుగుతున్నాను అంటే ఒక సైడు వాళ్ళ హెల్ప్ కూడా. వాళ్ళ హెల్ప్ అంటూ ఏముంటది, నన్ను సతాయించకుండా వాళ్ళు మంచిగా ఉంటే అదే నాకు పెద్ద హెల్ప్, అంతే కదా. ఇక నెక్స్ట్ 4th పాయింట్లోకి వచ్చేస్తే గనక, మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు మన దృష్టి మళ్లించే పనుల్ని తగ్గించాలి. ఇప్పుడు ఏంటంటే ఫోన్ కానీ లేదంటే అనవసరమైన మాటలు కానివ్వండి, టీవీ కానివ్వండి, ఇలాంటివి అన్నమాట. దీనికి కూడా నేను ఒకటి చెప్తా. మనం ఏదైనా వర్క్ చేసుకుంటున్నప్పుడు ఫోన్ టింగ్న మోగిందనుకోండి, ఇక పని వదిలేస్తాం, అసలు ఏంటబ్బా అని వెళ్ళి చూస్తాం. అలా పని చేసుకున్నప్పుడు కాకుండా దానికంటూ టైం పెట్టుకుంటే బెటర్. అట్లా దృష్టి మళ్ళొద్దు అంటే ఫోన్ సైలెంట్లో పెట్టుకోవటం బెటర్. లేదు అనుకుంటే కనీసం నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవటమైనా బెటర్. మనం ఏ పనైనా ఫోకస్గా చేస్తున్నప్పుడు దృష్టి మళ్ళించేవి కాస్త వదిలేయండి. ఆ పని తొందరగా పూర్తవుతుంది, ముఖ్యంగా కరెక్ట్గా అవుతుంది అనమాట. ఇది ఒక్కొక్కసారి నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఈ మధ్య సిరీస్ చూస్తున్నాను కదా, పని చేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి వెళ్ళి టీవీ ముందు నిలబడతాను, ఇంకా మిగతా పనుల్ని మర్చిపోతాను. ఫస్ట్ దీనికి కారణం పిల్లలే. ఎందుకంటే పిల్లలు నాకు ఎక్కువగా రిమోట్ ఇవ్వరు, వాళ్ళు ఇచ్చినప్పుడే నేను పెట్టుకుంటాను కాబట్టి అప్పుడప్పుడు అలా చేస్తానన్నమాట. చాలాసార్లు అనుకుంటాను నేను పని చేసుకునేటప్పుడు ఆ టీవీ దగ్గరికి వెళ్ళకూడదు అని. ఇది నేను కూడా ఇప్పటి నుంచి పాటిస్తాను. ఒక్కొక్కసారి వంట మాడిపోద్ది కూడా. ఇక లాస్ట్ నేను చెప్పేది ఏంటంటే, డిస్ట్రాక్షన్స్ తగ్గిస్తే గనక మనం చేస్తున్న పని మీద ఫోకస్ పెరిగి పని అనేది తొందరగా పూర్తవుతుంది అనమాట. మా చిన్నోడు తినేటోడు లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిండు. ఎందుకో తెలుసా, వాళ్ళ చెల్లమ్మ ఏడుస్తుంది, నేను చెప్పకముందే వెళ్ళి ఉయ్యాలు ఊపుతున్నాడు. ఎప్పుడైనా వాడి ముందు పాప నా తల్లి నా బంగారం అట్లా అన్నాను అనుకోండి, వాడికి కొంచెం కోపం వచ్చినట్టుగా అవుతుంది అనమాట, పట్టించుకోడు. అదే అందరినీ ఈక్వల్గా చూసినాను అనుకోండి మంచిగా ఉంటాడు. అయినా చిన్నప్పుడు వాడినైనా అలాగే అన్నాను కదా. ఇక్కడ అంబలు చేస్తున్నా, అయితే నైటే మనం బియ్యం కడిగిన నీళ్ళు అలాగే గంజి 2 తీసి పెట్టుకోవాలి. పిండి కూడా నైటే నానబెట్టి పెట్టుకోవాలి. ఇంకా ఉదయానికి అంబలు చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి నైట్ టైం పెట్టడం మర్చిపోయినా కూడా ఇక నేను చేసేస్తా. కాకపోతే పుల్లగా అవ్వదన్నమాట, చప్పగా అవుతుంది. మామూలుగా ఇట్లా వాడుకున్న గిన్నెలు కూడా తోమ్దాంలే అని పక్కన పెట్టేసినాం అనుకోండి, మస్తు గిన్నెలు పడతాయి, చిన్న చిన్న గిన్నెలు. అందుకే అప్పటికప్పుడు కడగటానికి ట్రై చేస్తున్నాను. సింక్ ఉన్న వాళ్ళకైతే అక్కడనే కడుగుతారు కాబట్టి అప్పుడే అయిపోద్ది, కానీ మనకు అలా కాదు కదా.
ఇంకా పక్కన ట్యాబ్ పెట్టినప్పటి నుంచి అంతో ఇంతో యూజ్ చేస్తున్నాను, కానీ లేకపోతే కనుక ఇంకా అన్నీ తోముడే. చాలాసేపు మా చిన్నోడైతే పాపను ఆడిపించుకున్నాడు ఉయ్యాలు లూపుకుంటా. ఇంకా తను ఎంతకి ఏడు పాపకపోతే తీసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పే 5th పాయింట్ చాలా అంటే చాలా 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 ఇంపార్టెంట్, ముఖ్యంగా నాలాంటి వాళ్ళకు. అంటే ఇంట్లో పని చేసుకుంటా ఇంకా వేరే వాటి మీద కూడా దృష్టి పెడుతున్నాం అంటే కనుక ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్. మనసు ఫ్రెష్గా ఉంచుకోవాలి. కీప్ యువర్ మైండ్ ఫ్రెష్. మైండే కాదండో, ఈ హార్ట్ కూడా ఫ్రెష్గా ఉంచుకోండి. మన మనసు బాగుంటేనే మనం చేసే ప్రతి పని మీద దృష్టి పెట్టగలుగుతాం. అట్లా గనుక లేకుంటే అలసట, టెన్షన్, ఒత్తిడి అవన్నీ అసలు తట్టుకోలేం. నిన్న మొన్నటి వరకు నా సిచ్యువేషన్ కూడా అదే. ఫస్ట్ నేను ఫాలో అవ్వాల్సిన పాయింట్ ఇది. ఏవి పట్టించుకోకుండా నా మనసుని ఫ్రెష్గా ఉంచుకొని నేను చేసే పని మీద దృష్టి పెట్టాలి. అంటే నేను చేసుకునే యూట్యూబ్ మీద బాగా దృష్టి పెట్టాలి. మరి మన మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవాలంటే ఎలా? ఏముంది, ఎదుటి వాళ్ళు మనల్ని ఎత్తి చూపే మాటల్ని పట్టించుకోవద్దు. మనం పని చేసి అలసిపోవద్దు. కొంచెం రెస్ట్ తీసుకోవాలి. నెగిటివ్ థింకింగ్ అనేది లేకుండా కొంచెం పాజిటివ్ థింకింగ్ అనేది అలవాటు చేసుకోవాలి. మామూలుగా నేను చాలా వరకు పాజిటివ్గానే ఆలోచిస్తాను. ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒక విషయం కొంచెం నెగటివ్గా కనుక ఆలోచించింది అనుకోండి, ఇక నా హార్ట్ ఆగిపోతేమో అన్నంత స్పీడ్గా కొట్టుకుంటుంది. నేనంటే నచ్చని వాళ్ళు ఈ వీడియో కింద కూడా కామెంట్ చేయొచ్చు, నీతులు బాగానే చెప్తున్నావు అని. కానీ ఒకటి చెప్తున్నా, మీరు మీ టైం వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే నేను అసలు పట్టించుకోను. ఇక నేను లాస్ట్కి చెప్పేది ఏంటంటే మన మైండ్ని ఫ్రెష్గా ఉంచుకోవాలి, మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. అప్పుడే మనం చేయాలనుకున్న పనుల్ని ఈజీగా చేయగలుగుతాం, దృష్టి పెట్టగలుగుతాం. మేమైతే ఈడ ఎందుకు రెడీ అయినామంటే ఒక రీల్ తీద్దామని రెడీ అయ్యాం. మా ఆయన కూడా చీర కట్టుకోమనే చెప్తాడు, కాకపోతే ఇక టైం చాలా అవుతుంది నేను చీర కట్టుకునేసరికి, అందుకే డ్రెస్ వేసుకుంటా. మా పిల్లల్ని పట్టుకోనికే మా ఇంట్లో ముసలోళ్ళు ఎవ్వరూ ఉండరు, మేమే టైం మేనేజ్ చేసుకుంటా ఇవన్నీ చేసుకుంటాం. పిల్లలు ఏడ్చినప్పుడు ఆడిపించుకోవటము, మళ్ళీ టైం దొరికితే వాళ్ళని పడుకోబెట్టి వాళ్ళు ఆడుకుంటుంటే మేము రీల్స్ చేసుకోవటము, పని చేసుకోవటము, ఏదో ఒకటి చేసుకుంటాం అనమాట. కోళ్ళు అయితే పోయినాయి, అందుకోసం ఆయనకి కొంచెం ఖాళీ టైం ఉంది. ఈ ఖాళీ టైంలోనే కొన్ని రీల్స్ చేద్దామని చూస్తున్నాం. ఇక నాకు సడన్గా గుర్తుకొచ్చింది, సాయంత్రం అయితే స్నాక్ చేద్దాం అనుకున్నాను. ఇంకా వాటి కోసం అయితే బియ్యం నానబెట్టిన. ఈ పెద్ద ఫ్యాన్ కోళ్ళ దగ్గర ఉంటుంది అనమాట, కోళ్ళ కోసం పెడతారు, అది ఎండాకాలం మస్తు ఉబ్బరిస్తుంది. ఇంకా రీల్స్ చేసేటప్పుడు అయితే చెప్పొద్దు, చెమటలు గారిపోతా ఉంటాయి. అందుకోసం కొద్దిసేపు ఇంటి దగ్గర పెడదాం అన్నట్టు తీసుకొచ్చి ఇక అటు ఇటు తిప్పలు పడి ఒకటైతే కంప్లీట్ చేసుకున్నాము. ఇంకొకటి చేద్దాం అన్నట్టు డ్రెస్ అయితే చేంజ్ చేసుకున్నా. మాకు బ్యాక్గ్రౌండ్ ఎక్కడ మంచిగా అనిపిస్తుంది అంటే ఇక్కడ డోర్ ముందు మంచిగా అనిపిస్తుంది, లేకపోతే చెట్టు కింద మంచిగా అనిపిస్తుంది. కానీ చెట్టు కింద అయితే ఎండ్ వచ్చేసింది, ఇక అందుకే ఒక రీల్కి ఇక్కడ చేద్దాం అనుకున్నాం. మేమైతే అంత పర్ఫెక్ట్ డాన్సర్స్ కాదు, ఏదో మాకు వచ్చినట్టు అట్లా చేస్తాం అంతే. కానీ అది కూడా చాలా మందికి నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇక నెక్స్ట్ పాయింట్ గురించి మాట్లాడితే కనుక మనము రిమైండర్స్ పెట్టుకోవాలి. అంటే గుర్తు చేసే సూచనలు అన్నమాట. రోజులో మనకు ఎన్నో పనులు ఉంటాయి, కొన్ని పనులు మర్చిపోతూ ఉంటాము. ఇంట్లో పనుల వల్ల, పిల్లలతో ఉండటం వల్ల, ఇంకా కొన్ని చేయాలి అనుకున్న పనులు మర్చిపోతుంటాం కదా. అలాంటి వాటికి మనం రిమైండర్స్ పెట్టుకుంటే కనుక ఆ పనుల్ని చేసుకోగలుగుతాం. దీనివల్ల మనం టైంకి పనులు చేసుకుంటాం, పనుల్ని మర్చిపోకుండా ఉంటాము. ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఈజీ అవుతుంది. మనము ముఖ్యమైన పనుల్ని ముందే ఈ టైంకి చేసుకుందాం అన్నట్టు సెట్ చేసుకొని ఆ టైంకి అలారం కనుక పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఆ టైంకి అరే ఈ పని చేద్దాం అనుకున్నాం కదా అన్నట్టు గుర్తు వస్తుంది. దీనికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా ఆయన కోళ్ళపారం దగ్గర పని ఉన్నప్పుడు ఇంటి దగ్గర కనుక ఉన్నాడు అనుకోండి, ఒకవేళ మర్చిపోతే కనుక ఇబ్బంది అవుతుంది అన్నట్టు కరెక్ట్గా అలారమ్స్ పెట్టుకుంటాడు. మిట్ట మధ్యాహ్నం అయినా సరే, నైట్ అయినా సరే, ఏ టైం అయినా సరే ఆయనకు వర్క్ ఉంది అనుకున్నప్పుడు ఆ టైమ్స్లలో అలారం పెట్టుకుంటాడు. దీనివల్ల మనం మర్చిపోకుండా మన పనుల్ని మనం గుర్తు చేసుకొని కంప్లీట్ చేస్తాం. నేను చెప్పేవన్నీ కూడా మీకు నచ్చుతాయనే అనుకుంటున్నాను. నచ్చితే కనుక నాకు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ మధ్య హాఫ్ డే స్కూల్స్ వల్ల నేను రిప్లై ఇవ్వలేకపోతున్నాను, దానికి నిజంగా మీ అందరికీ కూడా సారీ. కానీ నేను మాత్రం ప్రతి ఒక్క కామెంట్ చదువుతా. ఇంకా ఇక్కడైతే నేను స్నాక్స్ చేద్దాం అనుకున్నాను అని చెప్పాను కదా, ఇంకా బియ్యాన్ని అయితే మిక్సీకి పడుతున్నాను. అలాగే కొన్ని ఆలుగడ్డలను అయితే ఉడికించి పెట్టుకున్నా, కుక్కర్లో వేసాను, ఉడికినాయి. ఇవి ఇన్స్టాంట్ రైస్ పునుగులు. మనమైతే మైదా పిండితో చేస్తాం కదా, వాటిని నేను ఫస్ట్ టైం బియ్యం పిండితో అయితే ట్రై చేస్తున్నాను. అంటే బియ్యంని నానబెట్టి పట్టుకొని మిక్సీ పట్టేసి దాంతో అయితే ట్రై చేస్తున్నా. ఆలుగడ్డలు అయితే బాగా ఉడికినాయి కదా, ఇంకా వాటిని అయితే ఒక ప్లేట్లోకి తీసేసుకొని మళ్ళీ గిన్నెలోకి వాటర్ అయితే పోసిన, చల్లనీళ్ళు అయితే పోసి ఆ తర్వాత పొట్టు అయితే తీస్తున్నాను. మా వంశు తల్లి ఆడుకుంటుంది, మాట్లాడుతుంది, కొంచెం తనని కూడా పట్టించుకోండి, వినండి. నాకు తెలుసు మీలో కొందరు నాకంటే వంశు తల్లి వాయిసే ఎక్కువ వింటారు.
ఇంకోటి నేను చెప్పడం మర్చిపోయా, పాప ఆడుకుంటున్నప్పుడు సడన్గా కెవ్వును కేక పెడుతుంది ఏడ్చినట్టు, మళ్ళీ ఆడుకుంటుంది. అలాంటి టైంలో నేను వీడియో తీస్తున్నా కానీ లేకుంటే వాయిస్ ఇస్తున్నా కానీ పాప ఏడుస్తుందేమో అనుకుంటారు, కానీ కాదు. ఒక్క క్షణం ఆడుకుంటుంది, ఒక్క క్షణం ఏడుస్తుంది. అలా ఉంటుంది అనమాట. తను పలకరిస్తే నవ్వుతుంది, లేదంటే బుంగమూతి పెట్టుకుంటుంది. ఆలుగడ్డలు తోలు తీసిన తర్వాత వాటిని కూడా మిక్సీ అయితే పట్టుకున్నాను. ఇంకా అందులో వేయటానికి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అయితే కట్ చేస్తున్నాను. మర్చిపోయా, నెక్స్ట్ పాయింట్ చెప్పాలి కదా, పనులను షేర్ చేసుకోవటం. ఇది నాకైతే అంతగా వీలు పడదు, కానీ ఎవరికైనా ఈ వీలుంటే యూజ్ చేసుకోవచ్చు. పనులను షేర్ చేసుకోవటం వల్ల కూడా పనులు అనేటివి తొందరగా అయిపోతుంది, కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. ఇంట్లో మీతో పాటు వేరే వాళ్ళు కూడా ఉన్నారంటే కనుక పనులను షేర్ చేసుకోండి. అందరి ఇంట్లో ఈ అదృష్టం లేకపోవచ్చు, ఎందుకంటే కొంతమంది ఇంట్లోనేమో ఉండరు కాబట్టి ఒక్కరే చేయాల్సి వస్తుంది. కొంతమంది ఇంట్లో ఉన్నప్పటికీ షేర్ చేసుకోరనమాట, ఒక్కరి మీదనే మొత్తం పడుతుంది. కాకపోతే నా ఉద్దేశం నేను చెప్తున్నాను, షేర్ చేసుకుంటే కనుక కొంచెం పనులు అనేవి తొందరగా అయిపోతాయి. ఒక్కరి మీదనే మొత్తం పడదు కాబట్టి కొంచెం వాళ్ళకి కూడా రిలీఫ్గా ఉంటుంది. మా ఇంట్లో కూడా మామూలుగా నేను ఒక్కదాన్నే వర్క్ చేసుకుంటాను. కాకపోతే ఎప్పుడైనా వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ఆయనకి ఖాళీ ఉండి ఇంటి దగ్గర ఉంటే కనుక షేర్ చేసుకుంటాం. అంటే తను కూరగాయలు కట్ చేసి ఇస్తే నేను చేయటం కానీ, లేకపోతే ఆయన చపాతీలు చేస్తే నేను కాల్చటమో, లేదంటే నేను చేసిస్తే ఆయన కాల్చటమో, ఇట్లా ఎవరి హెల్ప్ అయినా ఉంటే బాగుంటుంది. ఇంకోటి ఇలా చేయటం వల్ల ఇంట్లో వాళ్ళకి కూడా కొంచెం ఇంట్లో హెల్ప్ చేయటం అలవాటు అవుతుంది. ఇక మొత్తానికి నేను చెప్పేది, పనులను పంచుకుంటే భారం తగ్గుతుంది, ఒత్తిడి తగ్గుతుంది, పని సులభం అవుతుంది, అలాగే తొందరగా పూర్తవుతుంది. బట్టలన్నీ మడతపెట్టినవి మంచం మీద అయితే ఉండే, ఇంకా అవన్నీ కూడా లోపలికి తీసుకెళ్ళి లోపల మంచం మీద అయితే పెట్టేశాను. ప్రెజెంట్ అయితే పాప పడుకుందనమాట. ఇంకా తను లేచిన తర్వాత ఆ బట్టలు అయితే సర్దుతా. నాకు మామూలు కప్పలు అంటేనే చాలా భయము, అలాంటిది దుంకుడు కప్పలు అంటారు కదా, ఈ నుంచి ఏడుకో దుంకుతాయి, అలాంటివి అంటే ఇంకా భయం. అలాంటిది ఒకటి చూసేసరికి ఇక నా గుండె ఆగిపోయినట్టు అయింది. మొత్తం సర్దుతామంటే ఇంకా అక్కడనే ఉందన్నమాట. దీనికి కూడా ఇంత భయపడాలా అనుకోవచ్చు, నాలాగా భయపడే వాళ్ళు కూడా ఉంటారు. ఇంట్లోకి ఏదైనా పురుగులు కానీ కప్పలు కానీ వచ్చినాయంటే అది బయటికి పోయేంత వరకు నాకు మనశ్శాంతిగా ఉండదు. మా ఆయన అయితే ఇక పెద్ద పులు వచ్చింది చూడు, మింగుతా చూడు అని ఎక్కిరిస్తూ ఉంటాడు. అయినా సరే అవి బయటికి పోవాల్సిందే. అటు ఇటు కొట్టి మొత్తానికి సక్సెస్ఫుల్గా కప్పని ఇంట్లోకి పోగొట్టిన. ఎటో బయటికి పోయేదాన్ని తీసుకుపోయి ఇంట్లోకి తోలిచ్చినట్టుంది. ఈ గ్యాప్లో మా ఆయనకు కూడా ఫోన్ చేసిన, జర ఇంట్లో కప్ప పోయింది ఎల్లగొడదు రావే అని. అదేమైనా పెద్ద పుల మింగుతుందా, ఎల్లగొట్టుకో అని ఫోన్ కట్ చేసిండు. ఇక అదైతే పోయి తలుపుకు నక్కింది. ఇక బయట అయితే మొత్తం సర్దేస్తున్నాను, అది ఇంట్లో ఉంది కాబట్టి. చీపురు పెట్టబోయినా అది కరెక్ట్గా మళ్ళీ కప్ప మీద పడ్డది. ఇక అట్టిట్లా బయటికి వెళ్ళింది అనమాట కప్ప. బయటకైతే వెళ్ళిపోయింది. ఇక ప్రశాంతంగా నేను పని చేసుకోవచ్చు ఇంట్లోకి పోయి. నాకేం భయం అంటే సడన్గా నేను పోతున్న టైంకి అవి అటు ఇటు నాలాగా కన్ఫ్యూజ్ అయ్యి నా మీదకి ఎడ దుంకుతాయి అని భయం అవుతుంది. నెక్స్ట్ పాయింట్ ఇంకొకటి చెప్తా, నేను టైం సేవ్ చేసుకోవటానికి పెద్ద పనుల్ని చిన్న చిన్న స్టెప్స్గా చేసుకొని పని పూర్తి చేసుకోవాలి. మనకు ఏదైనా పెద్ద పని చూసినప్పుడు మనకి చాలా కష్టంగా అనిపిస్తుంది, చేయాలంటే అస్సలు ఇంట్రెస్ట్ రాదు. అలాంటి టైంలోనే పెద్ద పనిని కాస్త విభజించుకొని చిన్న చిన్నగా చేసుకోవాలి. దీనికి కూడా నేను ఒకటి చెప్తా, నాకు వీడియో ఎడిటింగ్ అంటే చాలా కష్టం. అందుకే ఒక 2 minutes ఒకసారి లేదంటే 5 minutes ఒకసారి అట్లా వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉంటానన్నమాట. మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకుంటా. అట్లా కొంచెం కొంచెం చేసుకోవటం వల్ల నాకు సులభం అనిపిస్తుంది, పని ఫాస్ట్గా అయిపోయినట్టుగా అనిపిస్తుంది. అండ్ కొంచెం కొంచెం అయిపోతుంటే అబ్బా అయిపోతుందని నన్ను నేను మోటివ్ చేసుకొని మొత్తం వీడియో కంప్లీట్ చేస్తానన్నమాట. కానీ వాయిస్ ఇవ్వటం మాత్రం చాలా ఇష్టం, ఎందుకంటే మీతో కబుర్లు చెప్పుకోవచ్చు, మీతో మాట్లాడొచ్చు కదా మంచిగా. ఇంకోటి కూడా, ఇప్పుడు ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ చేయాలనేది పెద్ద టాస్క్. ఫస్ట్ కిచెన్ క్లీన్ చేద్దాం, తర్వాత బెడ్రూమ్ క్లీన్ చేద్దాం. అట్లా మాకంటే మొత్తం 2 rooms కాబట్టి పెద్దగా ఉన్న వాళ్ళకి చెప్తున్నా. నేనైనా సరే ఫస్ట్ రూమ్ క్లీన్ చేద్దాం, తర్వాత సెకండ్ రూమ్ క్లీన్ చేద్దాం, తర్వాత బయట చేద్దాం అట్లా అనుకుంటాను కదా. అట్లా పెట్టుకుంటే కనుక పని సులభంగా పూర్తవుతుంది. మొత్తానికి నేను చెప్పేది ఒకటే, పెద్ద పనులైనా సరే చిన్న చిన్న స్టెప్స్గా చేసుకొని సులభంగా కంప్లీట్ చేసుకోవాలి. ఇక ఇక్కడ నేను సాయంత్రం వేద్దాం అనుకున్నవి పునుగులు కాస్త రాత్రి అయింది. ఇంకోటి పిండి కాస్త లూజ్ అయిందనమాట, అంటే వాటర్ ఎక్కువ పోసి పట్టినట్టున్నా, అందుకే కొంచెం మైదా పిండి ఉంటే కలిపేశాను. పాప అయితే పడుకుని నిండే ఇక లేచిందనమాట. మా పెద్దోడు ఆడిపించుకుంటున్నాడు. నా బంగారాలు చాలా చాలా మంచోళ్ళు. నేను కొద్దిసేపు పునుగులు వేసేంత వరకు కూడా వాళ్ళ చెల్లమ్మను వాడు మంచిగా ఆడిపించుకున్నాడు. మైదా పిండితో చేస్తే ఎట్లున్నాయో ఇవి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి.
కానీ టేస్ట్ మాత్రం పర్లేదు, బాగానే ఉన్నాయి. మీకు ఇంకొకటి చెప్పాలి, మోటివేషన్. పని చేసుకోవటానికి మనలో ఒక మోటివేషన్ అనేది ఉండాలి. నేను ఒకటి చెప్తా, ఎంతమంది నాలాగా ఉన్నారో నాకు కామెంట్ చేసి చెప్పండి. అంటే ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ఏవైనా రీల్స్ వస్తూ ఉంటాయి కదా, వాళ్ళు పెద్దగా సాధించినట్టు అదంతా ఒక రీల్ రూపంలో పెడతారు కదా, అలాంటివి చూసినప్పుడు అరే నేను కూడా ఏదో ఒకటి చేసేయాలి అన్నట్టు అనిపిస్తుంది. నాకు అలా బాగా ఇన్స్పైర్ అనిపించినవి, మోటివేషన్గా అనిపించినవి నేను రీల్స్ కానివ్వండి డౌన్లోడ్ చేసి పెట్టుకొని ఫోన్లో మళ్ళీ మళ్ళీ చూస్తూ ఉంటా. మనం లోగా ఫీల్ అయినప్పుడు కానీ, లేకుంటే నేనేం చేయలేనేమో అని అనిపించినప్పుడు కానీ అలాంటివి చూసినాం అనుకోండి, కొంచెం మోటివేషన్గా ఉంటుంది, మన పని మనం చేసుకుంటూ. దీనివల్ల ఏంటంటే మనకు పని చేయాలన్న ఆసక్తి పెరుగుతుంది, మనకున్న గోల్ పైన మనం ఫోకస్ పెడతాం, ఏ పనైనా సరే మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేస్తాం, మనపైన మనకు నమ్మకం, ఆత్మవిశ్వాసం అన్నీ పెరుగుతాయి. నాలాగా రీల్స్ చూసినప్పుడు అనుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా పునుగులు అయితే చేసిన తర్వాత అందరం కూడా బయట కూర్చొని తింటున్నాము చల్లగాలికి. మీకు ఎగ్జాంపుల్ కొన్ని చెప్తాను. ఇప్పుడు రమ్య నాగేంద్ర సిస్టర్ ఉంటారు కదా, తను చిన్నగా స్టార్ట్ చేసి ఇప్పుడు ఏ స్థాయిలో ఉందో చూస్తున్నాం కదా, అట్లా మోటివ్గా ఫీల్ అవ్వాలి. సరే అబ్బా, ఈ వీడియోలో మీకు ఏది బాగా నచ్చిందో నాకు కామెంట్స్ చేసి చెప్పండి. వీలైతే నాకులాగా మీరు కూడా ప్రయత్నించండి. మనం కూడా ఇక్కడే ఉండిపోకుండా లైఫ్లో ఏదో ఒకటి సాధించి మనకంటూ ఒక పేరు తెచ్చుకోవాలని నేను చెప్తున్నాను, అంతే. పనులన్నీ అయిపోయినాయి అనుకుంటున్నారా? లేదబ్బా, బయట తీసి లోపల పెట్టిన బట్టలు అలాగే ఉన్నాయి కదా, వాటినైతే మళ్ళీ సర్ది పెట్టాలి. పాపతో అయితే కాసేపు ఆడుకుంటున్నాను బయటనే, చల్లగాలి చాలా బాగుంది. ఎంత పనున్నా సరే, ఎంత బాధ ఉన్నా సరే, ఎంత ఏదున్నా సరే, పిల్లలతో ఆడుకుంటే, వాళ్ళతో కాసేపు టైం స్పెండ్ చేస్తే అన్నీ మర్చిపోతాం. వాళ్ళు ఒక్క స్మైల్ ఇస్తే చాలు, అదే మన లైఫ్కి చాలనిపిస్తుంది. ఇక కాసేపు తనతో ఆడుకొని ఆ తర్వాత ఈ బట్టలన్నీ సర్దేయాలన్నమాట. ఇప్పుడు ఇలా ఉన్న ఇంటిని ఇలా మార్చేశాను, అంటే అన్ని బట్టలు కూడా ఇంకా సర్దేసుకున్నాను. ఈ బట్టలన్నీ సర్దటానికే నాకు ఒక 1/2 అవర్ పట్టింది అనుకుంటాను. ఇంకా అన్నీ కూడా సర్దేసుకున్నాను. ఇంకా ఈ రోజటి వీడియో అయితే ఎండుకొచ్చింది. వీడియో కనుక నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి. వీడియో కాస్త లేట్ అయింది, ఏమనుకోవద్దబ్బా. ఉంటానండి, బాయ్.